మండే ఎండల్లో ఉన్నవాళ్ళు ఏసీ గదుల్లో సేద తీరితే లేనోళ్ళు ఇళ్లలోనే ముడుచుకుంటారు. మరి పశువుల సంగతెలా? మలమలా మాడే ఎండల్లో పశువులు జంతువులు కూడా నీడకే పరుగులు పెడతాయి. పక్షులు కూడా చెట్ల మీదనే ఆకుల చాటున ఉంటాయి. బయట ఉండే ఆవులు గేదెలు చెట్ల నీడలోనే ఉంటాయి. అయితే ఎండాకాలంలో మితిమీరిన ఎండల్లో ఆవుల ప్రవర్తన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది సృష్టి విచిత్రం. ఆవులు ఎండాకాలంలో ఉదయాన్నే మేతకు వెళ్ళి 11 గంటలకల్లా చెట్ల నీడ కిందకు చేరుకుంటాయి. చుట్టుపక్కల నీరుంటే కడుపు నిండా నీళ్లు తాగుతాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎట్టి పరిస్థితిలో చెట్టు నీడను వదిలి బయటకు రావు. గేదెలు దున్నలతో పోల్చుకుంటే ఆవు చర్మం పలచగా ఉంటుంది. దానికి స్వేద గ్రంథులు ఒళ్లంతా ఉంటాయి. అందువల్ల చెమట పట్టి శరీరం చల్లబరుచుకోగలవు. దున్నలు గేదెలకు చర్మం మందం ఎక్కువ. అందువల్ల అవి శరీరాన్ని చల్లబరుచుకునేందుకు నీళ్ల మడుగులో గుంటల్లో బురదలో కూర్చుంటాయి. ఈ విధంగా ఎండ తీవ్రతను జంతువులు తట్టుకొని బయటపడతాయి. అందుకే మూగజీవాల కోసం ఎండాకాలంలో నీటి తొట్లు ఏర్పాటు చేయడం గతంలో ప్రభుత్వాలు చేసేవి. ఇప్పుడు అవి మచ్చుకు కూడా కనిపించడం లేదు.